హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ గురించి. సో ఇదొక ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ కే కాకుండా రిమైనింగ్ పారామెడికల్ స్టాఫ్ అందరికి కూడా రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ జాబులను వదులుతోంది. బట్ ఈసారి ప్రత్యేకంగా 100 ఫార్మసిస్ట్ జాబులను రిలీజ్ చేయడం జరుగుతుంది. టోటల్ గా ఓన్లీ పారామెడికల్ కి సంబంధించి 403 జాబ్స్ ను మనకు అందించడం జరుగుతుంది. ఇప్పటికీ లాస్ట్ ఇయర్ కి సంబంధించి అంటే 2024 కు సంబంధించి నోటిఫికేషన్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇంకా దాని తాలూకు రిజల్ట్స్ రావాల్సి ఉంది. బట్ ఈ లోపే మళ్ళీ 2025 కి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా పారామెడికల్ స్టాఫ్ అందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ దీని తాలూకు పూర్తి వివరాలన్నీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్ననే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో వీడియో కంటే ముందుగా ఇలాంటి అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవుతూ ఉండండి. రాధాకృష్ణ 1481 అని ఉంటుంది. సో వీడియోలో చెరవేయలేని అంశాలన్నింటినీ కూడా నేను ముందుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కి ఆల్రెడీ తెలుసు. కొత్తగా ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో కాకుంటే ఫాలో అయ్యి అప్డేట్స్ ను ముందుగానే తెలుసుకోండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి వివరాలన్నీ నేను మీకు ఇప్పుడు అందిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు వాళ్ళు ఈ నోటిఫికేషన్ ను రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ తాలూకు నెంబర్ ఇక్కడ పర్టికులర్ గా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2025-E MPP 2513 పారామెడికల్ అని ఉంటుంది. ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే టోటల్ 403 పోస్టులకు గానీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేలోపు డయాలసిస్ టెక్నీషియన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. పే స్కేల్ 6th ఉంటుంది. అండ్ వేకెన్సీస్ వచ్చేసి ఓన్లీ 4 వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు. పే లెవెల్ 4th అని చెప్పొచ్చు. అండ్ 4 వేకెన్సీస్ మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కోసం అడుగుతున్నారు. పే లెవెల్ 3 అని చెప్పొచ్చు. అండ్ 12 వేకెన్సీస్ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్ హైయెస్ట్ ఆఫ్ పోస్ట్ ఇక్కడనే ఉన్నాయని చెప్పొచ్చు. పే లెవెల్ వచ్చేలోపు 7th లెవెల్. అండ్ 246 పోస్టులు ఓన్లీ నర్సింగ్ కోసమే ఉన్నాయి. మన నర్సింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఫార్మసిస్ట్, అది కూడా ఎంట్రీ గ్రేడ్ మీద అడగడం జరుగుతుంది. పే లెవెల్ వచ్చేసి 5th. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 100 వేకెన్సీస్ అని చెప్పొచ్చు. సెకండ్ హైయెస్ట్ పోస్టుల కింద మనం చెప్పుకోవచ్చు. మన ఫార్మసిస్టులందరికీ ఇది ఒక మంచి శుభ పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు. సో లాస్ట్ నోటిఫికేషన్ ఎవరైతే మిస్ అయింటారో, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ రాసి కూడా ఎవరైతే క్వాలిఫై కాని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మళ్ళీ మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్ రాబోతున్నాయని చెప్పొచ్చు. ఇది చాలా మంచి విషయము. అండ్ ఫార్మసిస్ట్ కావాల్సినటువంటి సిలబస్ ఆల్రెడీ దాని తాలూకు మెటీరియల్ అన్ని కూడా మన దగ్గరే ఉన్నాయి. సో అతి తక్కువ ఖర్చుతో మీరు దాన్ని సంపాదించవచ్చు. ఎవరికైతే కావాలనుకుంటారో ముఖ్యంగా మన సిలబస్ గురించి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చి మీకు కావాల్సిన సిలబస్ ని, ఫుల్ సిలబస్ కావాలా లేదంటే పర్టికులర్ టాపిక్ గురించి మీకు సిలబస్ కావాలా అని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు అతి తక్కువ ఖర్చుతోనే మీకు పంపించగలను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు. 5th లెవెల్ పే అని చెప్పొచ్చు. ఓన్లీ 4 వేకెన్సీస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఫైనల్ గా హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 కోసం అడుగుతున్నారు. 6th లెవెల్ పే అని చెప్పొచ్చు. 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా ఓన్లీ ఫర్ పారామెడికల్ కోసమే 403 వేకెన్సీస్ మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళకి ముందుగా వెళ్తుంది. సో ఇమ్మీడియట్ గా మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ఫాలో చేయండి. రాధాకృష్ణ 1481 అని ఉంటుంది. సో అలాగే ఈ నోటిఫికేషన్ తాలూకు పూర్తి PDF ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో దాని ఏజ్ లిమిట్ ఏంటి, దాదాపు 40 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అండ్ దాని పే స్కేల్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మరొక కొత్త వీడియో ద్వారా నేను మీకు అందిస్తూ ఉంటాను. అలాగే దీనికి సంబంధించిన సిలబస్, అలాగే షెడ్యూల్, ముఖ్యంగా ఆన్లైన్ లో ఎప్పుడు అప్లై చేయాలి దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా మీకు త్వరలోనే వెల్లడిస్తాను. ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి ఫాలో కావచ్చు. అలాగే ఫార్మసిస్ట్ తాలూకు సిలబస్, వాటి తాలూకు ఫుల్ మెటీరియల్, అంటే మన దగ్గర హ్యాండ్ రైటింగ్ మెటీరియల్ ఉంటుంది. ప్రింటెడ్ మెటీరియల్ కాకుండా హ్యాండ్ రైటింగ్ మెటీరియల్ కే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. ఈ ఉద్దేశంతోనే హ్యాండ్ రైటింగ్ మెటీరియల్ నేను మీకు అందిస్తూ ఉంటాను. సో ఎవరికైతే సిలబస్ వైజ్ గా మెటీరియల్ కావాలనుకుంటారో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి వచ్చి మీకు కావాల్సిన పాయింట్స్ అడగచ్చు.
అలాగే ఫుల్ సిలబస్ కావాలన్నా కూడా నేను మీకు ఫుల్ సిలబస్ కు సంబంధించి స్టడీ మెటీరియల్ నేను మీకు అందించగలను అతి తక్కువ ఖర్చుతో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఫార్మసీ వాళ్ళకి, ఒక ఫార్మసీ వాళ్ళకే కాకుండా పారామెడికల్ స్టాఫ్ కి అందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఈ డయాలసిస్ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, అలాగే నర్సింగ్, రేడియోగ్రాఫర్ మరియు హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ కోసం అందరికీ జాబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలాగే బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్లు, ముఖ్యంగా ఆర్ఆర్బి నోటిఫికేషన్లు రావడం చాలా మంచి శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి నోటిఫికేషన్ రావట్లేదు. అట్లీస్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కైనా మనం అప్లై చేసి మనకు కావాల్సినటువంటి జాబ్ను మనం సంపాదించుకునే దానికి వీలుగా ఈ నోటిఫికేషన్లు రావడం చాలా మంచి శుభ పరిణామం. ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ముఖ్యంగా ఇలాంటి అప్డేట్స్ ఒక్క ఆర్ఆర్బీ కాకుండా రిమైనింగ్ ముఖ్యంగా ఫార్మసీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మన ఛానల్లో ఇలానే కొనసాగుతూ ఉంటాయి. ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ యూట్యూబ్ కంటే ముందుగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకుండా అస్సలు మిస్ అవ్వద్దు. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఈ ఆర్ఆర్బీ తాలూకు అప్డేట్స్ అన్ని ఇలానే మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. సో ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు. మీరు లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాలి, కానీ ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇమ్మీడియట్ గా నాతో ఎవరైతే డైరెక్ట్ కాల్ తో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్ కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.